హాయ్ అందరికీ. ఈరోజు మనం చాలా రుచిగా అండ్ ఎంతో హెల్తీగా ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా తక్కువ టైంలో అండ్ చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ముందుగా ఉసిరికాయలన్నిటిని బాగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత ప్రతి ఉసిరికాయకి చిన్న ఘాటు పెట్టి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్: 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు, 3 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, 2.5 స్పూన్స్ ఆవపొడి, 2 స్పూన్స్ మెంతుపొడి, 2 టేబుల్ స్పూన్స్ పసుపు అండ్ కావాల్సినంత నూనె. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో సరిపడా నూనె వేసి వేడెక్కాక ఉసిరికాయలను వేసి పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ప్రతి 5 to 10 మినిట్స్ మనం ఒకసారి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. ఇవి తొందరగానే ఈజీగా ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను. సో నాకు ఒక 10 మినిట్స్లో అవి ఫ్రై అయిపోయాయి. మనందరికీ తెలుసు ఉసిరికాయలు చాలా హెల్తీ అని. దీంట్లో విటమిన్ సి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి. సో ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్లో పెడుతుంది, లివర్కి కూడా చాలా మంచిదండి ఇది. ఇక్కడ ఉసిరికాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. మనం వాటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనము మంటను స్లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, కానీ లోపల మాత్రం కాలదు. సో ఖచ్చితంగా స్లో టు మీడియంలోనే పెట్టుకోవాలి. ఇవి కూడా తొందరగానే ఫ్రై అయిపోతాయండి. ఈ గార్లిక్ ఫ్రై అయ్యేలోపు మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసేలోపు ఈ గార్లిక్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉసిరికాయలను తీసి వేసేయాలి. ఒకసారి కలుపుకుందాము. ఈ టైంలో మనం మంటను స్లో ఫ్లేమ్లో పెట్టేసేయాలండి, లేదంటే ఉసిరికాయలు అండ్ గార్లిక్ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నాను. దీని తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆఫ్ కారం పొడి వేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి, లేదు తినలేమనుకుంటే 3 స్పూన్స్ చాలండి. 250 గ్రామ్స్ ఉసిరికాయలకు సరిపోతుంది 3 స్పూన్ల కారం. దీని తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఆవపొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 to 3 స్పూన్స్ ఆవపొడి వేసానండి. ఆవాలను డైరెక్ట్గా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ మెంతి పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 to 2 స్పూన్స్ మెంతి పొడి వేసుకున్నాను. మెంతులను ముందుగానే రోస్ట్ చేసుకొని తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గిన్నె వేడిగా ఉందని మర్చిపోయి చేతితోటే పట్టేసుకున్నాను. నెక్స్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇక్కడ చూస్తే ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక 1-2 డేస్ అలానే పెడితే ఉసిరికాయలు మొత్తం నూనెని పీల్చుకుంటాయి, పచ్చడి మంచిగా ఊరుతుంది. అప్పుడు ఇంత నూనె ఉండదు కూడా. అంతే అండి. ఇప్పుడు మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి చల్లారేంత వరకు. దీన్ని మనం ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కంటైనర్ లేదంటే పచ్చడి జాడీలో పెట్టుకుంటే సరిపోతుంది. నేను మర్చిపోయి స్టీల్ బాక్స్లో పెట్టాను, కానీ తర్వాత వీడియో తీసాక వెంటనే ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేశాను. అండ్ మొత్తం ఒకసారి చల్లారాక దీంట్లో ఒక నిమ్మకాయని కూడా పిండుకోవాలి. నేను వీడియో తీయడం మర్చిపోయాను అది. అంతే అండి, ఎంతో ఈజీగా హెల్తీగా రుచికరమైన ఉసిరికాయ పచ్చడి తయారయ్యింది. So please like, share and subscribe my channel for further videos. Thank you.